హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియా మక్కాలోని రాజ మసీదులో ఉన్న మక్కా-ఎ ఇబ్రహీంకు చెందిన కొన్ని అరుదైన చిత్రాలను సౌదీ అరేబియా విడుదల చేసింది. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా చిత్రాల కోసం జనరల్ ప్రెసిడెన్సీ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాలను తీసినట్టు తెలిపింది. ఇస్లాం ఆచారం ప్రకారం మక్కా-ఎ ఇబ్రహీం పాదముద్రలు కాబా నిర్మాణంలో పనిచేస్తుండగా ఈ పాదముద్రలు పడ్డాయి. ప్రవక్త పాదముద్రలను కాపాడడానికి ఈ రాయిని బంగారం, వెండి, గాజుతో అలంకరించారు. హజ్ యాత్రలో ముస్లింలు ఈ పాదముద్ర ఉన్న రాయిని దర్శించుకుంటే స్వర్గ ప్రాప్తి అవుతుందని నమ్మకం. అది స్వర్గరాయి అని పేర్కొంటుంటారు. అందుకే అందరూ కాబాలో ఉన్న ప్రవక్త పాదముద్రలను దర్శించుకుంటుంటారు. ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం మక్కా-ఎ ఇబ్రహీం చదరపు ఆకారం మధ్యలో ఇబ్రహీం ప్రవక్త పాదముద్రలు ఉంటాయి. మక్కా-ఎ ఇబ్రహీం రంగు తెలుపు, నలుపు, పసుపు మధ్య ఉంటుంది. దాని వెడల్పు, పొడవు, ఎత్తు 50 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ మేరకు మే 4న సౌదీ అరేబియా అధికారులు కాబా నల్ల రాళ్లపై ఉన్న ఈ ముద్రల హై రెజల్యూషన్ చిత్రాలను విడుదల చేశారు. సౌదీ మక్కాలోని కాబాలో ఉన్న ఈ నల్లరాయి అరుదైన చిత్రాలను సౌదీ అరేబియా ప్రభుత్వం విడుదల చేసింది. మసీదులో ఈ చిత్రాలను తీసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టింది. 1000కి పైగా చిత్రాలు తీశారు. 49,000 మెగా పిక్సెల్స్ వరకు ఉన్న కెమెరాలతో వీటిని తీసినట్లు సౌదీ సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే మదీనాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. సౌదీ అరేబియాకు వచ్చే లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం సౌదీ ప్రభుత్వానికి పెద్ద సమస్య. దీనికోసం ప్రభుత్వం ప్రతిరోజు హజ్ యాత్రికులకు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేస్తోంది. హెచ్చరికలతో పాటు దేశంలోని హజ్ యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రభుత్వం పెంచింది. సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెలలో మక్కాలో హజ్ యాత్ర చేసే యాత్రికులకు పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. దీన్ని నివారించేందుకు ప్రార్థనల సమయాన్ని కూడా తగ్గించారు. వాస్తవానికి ప్రపంచ నలుమూలల నుంచి అన్ని వయసుల వారు హజ్ చేయడానికి సౌదీ అరేబియా చేరుకుంటారు. వీరిలో కొందరు వృద్ధులు ఉంటారు. పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇది గతేడాది కంటే ఎక్కువని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం CEO ఐమన్ బిన్ సలీం గులాం ఇటీవల తెలిపారు. ఈ పెరుగుతున్న వేడి కారణంగా వృద్ధులకు చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ముందుగా దృష్టిలో ఉంచుకున్నారు. దీనికోసం గతంలో కంటే వైద్య సదుపాయాలను పెంచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.